ఈరోజు మనం ద్రౌపది కరుణ అనే అంశంపై ఒక సంక్షిప్త విశ్లేషణ చూద్దాం. ఊహించలేనంత దుఃఖంలో ఉన్నప్పుడు పగ తీర్చుకోవాలా లేక క్షమించాలా? మహాభారతంలోని ఈ కథ మనకు ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. సందర్భమేంటంటే, కురుక్షేత్ర యుద్ధం అప్పుడే ముగిసింది. గెలిచిన పాండవుల భార్య ద్రౌపది, ఓడిపోయిన వాళ్లలో ఒకడైన అశ్వత్థామ మధ్య జరిగిన సంఘటన ఇది. మొదటిది, అశ్వత్థామ చేసిన ఆ ఘోరం గురించి. యుద్ధం ముగిశాక అతను రాత్రికి రాత్రే నిద్రపోతున్న ద్రౌపది 5 కుమారులను చాలా క్రూరంగా చంపేశాడు. ఆ వార్త వినగానే ద్రౌపది గుండెబద్దలైపోయింది. ఇక తన భార్య కన్నీళ్లు చూడలేక అర్జునుడు వెంటనే ఒక భీకర ప్రతిజ్ఞ చేశాడు. వాడి తల నరికి నీ కాళ్ల దగ్గర పడేస్తాను అని. రెండోది, ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతోంది. కృష్ణుడి సహాయంతో అశ్వత్థామను బంధించి తెచ్చారు. అందరూ ప్రతీకారం తప్పదనుకున్నారు. కాని ద్రౌపది అందరినీ ఆశ్చర్యపరిసింది. అతను తమ గురు ద్రోణాచార్యుని కొడుకని గుర్తుచేసి, నేను పడుతున్న ఈ పుత్రశోకం అతని తల్లికి వద్దు అని చెప్పి అతన్ని వదిలేయమంది. ఇక చివరిగా శ్రీకృష్ణుడి తీర్పు. ఆయనొక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. అశ్వత్థామ లాంటివాడికి ప్రాణం కన్నా పరువే ముఖ్యం. అతని గౌరవాన్ని తీసేస్తే అది చంపడం కన్నా పెద్ద శిక్ష అని వివరించారు. అందుకే అర్జునుడు అశ్వత్థామ తలమీద పుట్టుకతో వచ్చిన దివ్య మణిని తీసేశాడు. ఆ మణి ఉంటేనే అతనికి శక్తి, గౌరవం. అది లేకపోతే అతను బతికున్నా చచ్చినట్టే లెక్క. ప్రతీకారానికి అవకాశమున్నా కరుణనే ఎంచుకుని ద్రౌపది అసలైన ధర్మమేంటో నిరూపించింది.